రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే ఇవాళ. మరి ఖచ్చితంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అభిమానులు అయితే ఎప్పుడు వస్తాయని చెప్పేసి వెయిట్ చేస్తారు. మరి వాళ్ళు రానే వచ్చింది. మెగా 158 బాబీ గారి డైరెక్షన్ లో చేస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ అండ్ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. మరి టైటిల్ ఎలా ఉంది, గ్లిమ్స్ ఎలా అనిపించింది, చిరంజీవి గారి లుక్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో పాటు జగదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. కాకా టైటిల్ అయితే ఫిక్స్ చేస్తారు. మరి ఆ కాకా టైటిల్ మీకు ఎలా అనిపించింది, గ్లిమ్స్ ఎలా అనిపించింది, అలాగే చిరంజీవి గారి లుక్స్ ఎలా అనిపించాయి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ తరపున చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మెగాస్టారే అంటే ఈ జనరేషన్కి అంతగా ఎవరంటే రామ్ చరణ్ వాళ్ళ డాడీ అని అంటారేమో కానీ, లేదా పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అని అంటారేమో కానీ, మెగాస్టార్ ఇమేజు ఒక్కసారి 90s ఆ టైంలో చూస్తే ఇట్ ఈస్ ఎండింగ్ 90s ఆల్మోస్ట్ ఆల్ 2 దశాబ్దాల పాటు నెంబర్ 1 పొజిషన్లో ఏకఛత్రాధిపత్యం నడిపించిన ఏకైక సూపర్ స్టార్ ఇండియన్ స్క్రీన్ మీదే మెగాస్టార్. ఇంకో రికార్డు కూడా ఉందంట ఆయనకి, వరుసగా 16-17 హిట్స్ అంట. అది చిరంజీవి గారి రేంజ్. అఫ్ కోర్స్ మరి బిగ్గర్ దాన్ బచ్చన్ ఇవన్నీ కూడా. అంటే ఇక్కడ చిరంజీవి గారిని పొగడాలని ఉద్దేశం కాదు, ఆయన బిహేవియర్ మెయిన్. ఎంతమంది ఎన్ని ఇప్పుడు ఆల్రెడీ ఆయన బర్త్డే అంటే ఎవడో నోటుకు వచ్చినట్టు తొక్కేశాడని అది ఎటకారం చేస్తున్నారు. నిజంగా కర్మ ఫాలోస్. నిజంగా తొక్కితే ఇప్పటికి బయటకు వచ్చేసింది ఆ విషయం. ఎక్కువ రోజులు ఇది కాదు, లేదంటే ఇంకేదో ఆయన సమస్యతో బాధపడడం ఇంకేదో అయ్యిండేది. ఎవడేమన్నా అదేం చేయలేదు కాబట్టి ఆయన ఇప్పటికీ అక్కడ ఉన్నాడేమో అనిపిస్తుంది. ఎవడేమనుకున్నా సరే, నా మీద నువ్వు పైసలు సంపాదిస్తున్నావు కదా, బతుకు, అలా అనిపిస్తుంది నాకు ఆయన సెన్స్. అంటే మరి ఎంత బ్యాక్గ్రౌండ్, ప్రధానమంత్రిని ఇప్పుడు కావాలంటే ఇప్పుడు ఇల్లు కలవగలడు, ఇప్పుడు ఈ క్షణం మాట్లాడగలడు. ఎందుకంటే మోదీ గారే పవన్ కళ్యాణ్ చేపట్టుకుని వచ్చి చిరంజీవి గారు చేయి పైకెత్తారు కదా ప్రమాణ స్వీకారం రోజు. అంటే దట్ ఈజ్ మెగాస్టార్ అంటున్నారు. ఇకపోతే ఆ క్రేజ్ అంటారా, ఆ బాడీ లాంగ్వేజ్, అప్పటికున్న హీరోల్లో, ఆ జనరేషన్ హీరోల్లో అన్ని ఎలిమెంట్స్, అన్ని రకాల దాన్ని ఏమంటారు యాక్టివిటీస్ చేయగల ఏకైక సూపర్ స్టార్ చిరంజీవి గారు. డ్యాన్స్ ఒక కొత్త ఒరవడి సృష్టించేశారు. ఫైట్స్ ఏంటి, సుమన్ గారు లాంటి వాళ్ళు, భాన్ చంద్ర లాంటి వాళ్ళు బ్లాక్ బెల్ట్ అంటున్నా కూడా ఈయన ఫైట్స్ ఒక రకమైన. బాలయ్య గారు లాంటి మాస్ హీరోను కూడా తట్టుకొని నిలబడ్డం అంటే బాలయ్య గారు తక్కువ ఇమేజా చెప్పండి? సంక్రాంతి వచ్చిందంటే బాలయ్య చిరున. అలాంటి జై బాలయ్య గారు కూడా చిన్న స్టార్ ఏం కాదు. అంటే చెప్తున్నాను, అలాంటి ఆ జనరేషన్ అంత పోటీగా ఉంది. తర్వాత ఒక పక్క రజనీకాంత్ గారు, ఆయన స్టైల్కి మహారాజా. బట్ ఈయన రజనీ లాంటి స్టైల్ ఉంది, కమల్ హాసన్ లాంటి నటన ఉంది. ఇది నేను చెప్పింది కాదు, రజనీకాంత్కి కమల్ హాసన్కి గురుతుల్యులైన బాలచంద్ర గారు ఇచ్చిన సర్టిఫికెట్. ఎందుకు, రుద్రవీణ సినిమా టైంలో ఆయన పర్ఫార్మెన్స్, ఆయన యాక్టింగ్ చూసి అరే కమల్ హాసన్ లాంటి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి, రజనీకాంత్ స్టైల్ ఉంది, దానికి మించి మంచి డాన్సర్ ఈయనేంటి అసలు, ఇంకా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళాల్సిన వ్యక్తి ఇంకా సౌత్ వరకే ఉండిపోయాడు ఏంటని కూడా బాలచంద్ర గారు కామెంట్ చేశారు. దిగ్దర్శకుడు కదా తమిళ్లో. సో అట్లాంటి మెగాస్టార్ది మాట్లాడుకుంటే కాకా కొత్త సినిమా. అంటే ఆ వయసుకి, ఆ పర్ఫార్మెన్స్కి, ఆ డిగ్నిటీకి సూట్ అయ్యే సినిమాలు. ఒక గాడ్ ఫాదర్ ఎక్సలెంట్, ఆచార్య కొంచెం ఎక్కడో తప్పింది, బట్ గాడ్ ఫాదరు, ఈ కాకా, ఇలాంటి క్యారెక్టర్లు చిరుకి బాగా కనెక్ట్ అవుతాయి, సూట్ అవుతాయి. ఒక విధంగా చెప్పాలంటే భగవంత్ కేసరి బాలయ్య గారు చేశారు, జైలర్ రజనీకాంత్ గారు చేశారు, అలాగా గాడ్ ఫాదరు చిరంజీవి గారు. అండ్ మోర్ ఓవర్ కాకా ఆ స్థాయిలో ఆడుతుందని నాకు అనిపిస్తుంది. ఇకపోతే ఇది సంక్రాంతి 13న రిలీజ్ అని చెప్పి కూడా ఇచ్చేశారు. తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. మనకి ఆ గ్లిమ్స్ చూస్తే, గ్లిమ్స్ అనొచ్చో ట్రైలర్ అనొచ్చో తెలియదు కానీ, ఆయన కీ చైన్ పడిపోయింది బయటికి తీసే మ్యాగ్నెటిక్ మిషన్తో తీస్తున్నప్పుడు దానికి అన్ని గన్స్ కూడా అంటుకొని ఉన్నాయి, మనది మీరు అబ్జర్వ్ చేస్తే. సో బయటికి ఒక ఆక్వా ఇండస్ట్రీకి సంబంధించి, రొయ్యల పెంపకం సంబంధించిన ఒక సూపర్వైజరో వానరో సంథింగ్, కానీ తెర వెనక ఇంకేదో పగ, ఒక కక్ష, లేదంటే శత్రువును ఓడించాలనే ఒక తపన ఏవో ఉన్నాయి. చూడడానికి మాత్రం
ఒక 16 అనాల తెలుగువాడిలాగా, ఒక మధ్యతరగతి వాడిలాగా కనిపిస్తాడు. సో ఇది కరెక్ట్గా సంక్రాంతికి ఇది కూడా ప్లాన్ చేశారు. మేబీ ఈ లోపల విశ్వంభర్ రిలీజ్ అయిపోవాలి. విశ్వంభర్ ఒకటి పెండింగ్లో ఉంటుంది. సో డేట్ ఇచ్చేశారు. బాబీ సినిమా అంటే ఆయన ఆల్రెడీ వాల్తేరు వేరే లాంటితో చిరంజీవి గారు ఒక హిట్ ఇచ్చాడు. మరలా ఇప్పుడు ఈ సినిమాతో కాక అంటే ఎప్పుడైనా సరే సినిమాకి సగం వైబు టైటిలే. ఇప్పుడు మా ఇంటి బంగారం చూడండి, ఏ ఎక్స్పెక్టేషన్తోనే రిలీజ్ అయిందా? లేదే. 100 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయింది. టైటిలే మా ఇంటి బంగారం. క్యాచీగా లేదు. అవును. ఒక కుటుంబ నేపథ్యంలో లేదు. ఒక కుటుంబ మధ్యతరగతి మహిళ, నక్సలైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చిన మహిళ ఆ కుటుంబం కోసం ఏం చేసింది, భర్త కోసం ఏం చేసింది, కనెక్ట్ అయిపోయింది జనాలకి. అందులో వైలెన్స్ అవి చూపించిన ఆ టైటిలే సగం క్యాచీ. సమంత వారు ఫాలోయింగ్. సో ఇక్కడ మెగాస్టార్ ఫాలోయింగ్, కాకా అంటే బాబాయ్ అన్నట్టు. సో కాకా క్యారెక్టర్తోని మరొకసారి ఒక ఆ ఏజ్కు తగ్గ ఎలివేషన్తో చేస్తున్నాడు అని అనిపిస్తుంది. ఇకపోతే 12న అనిల్ రావిపూడి సినిమా ఉంది, వెంకటేష్ గారిది. 13 అయింది. కోర్స్ వెంకటేష్ గారి ఫ్యామిలీ పర్సన్, అందరి వాడు ఆయన, అన్ని కుటుంబాల వాడు. సో మెగాస్టారు ఆయన కలిసి లాస్ట్ ఇయర్ ఒకే సినిమాలో సందడి చేశారు. ఇప్పుడు వేరు వేరు సినిమాలో పక్క తేదీల్లో సందడి చేయబోతున్నారు. సినిమాకి ఈ సినిమా పోటీ, ఇది వస్తే థియేటర్లు తగ్గిపోతాయి, లేకపోతే అదైతే ఇది, అట్లాంటివి ఏ ఉండవు. సినిమాలో సత్తా ఉండాలి కానీ ఏ సినిమా అయినా ఆడతారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ ఉంది, అది ఆడింది. దాంతోపాటు నారి నడుమురారి కూడా ఆడిందిగా. అవును, కామెడీగా. ఇంకేమి ఒక రాజు కూడా ఆడింది. అది కూడా ఫస్ట్ టైం 100 కోట్ల క్లబ్ అంట. అవన్నీ 3-4 రోజుల్లో ఇదయ్యే కదా. అంతకుముందు సంవత్సరం తీసుకుంటే సంక్రాంతికి వస్తున్నాము సూపర్ హిట్ అయ్యింది, మన గేమ్ చేంజర్ పోయింది. రామ్ చరణ్ గారు ముందు సినిమా RRR. అది చెప్పలేము. అంటే సినిమాలో జనాలకి నచ్చే కంటెంట్ ఉండాలే కానీ అది అనిల్ రావిపూడా, బాబియా, కృష్ణవంశీయా, రామ్ గోపాల్ వర్మన, రాజమౌళి అని సంబంధం లేదు. ఆ టైంకి అది కనెక్ట్ అయ్యి అంతే. దట్టు ఇలాంటి సినిమాలు ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాను కానీ రేపు జనవరి 12 లాంటి సినిమాలు థియేటర్లో చూస్తేనే దాని మజా. నలుగురితో పాటు సరదాగా ఫ్యామిలీ మెంబర్స్తో, పైగా సినిమా ఇండస్ట్రీకి అతిపెద్ద పండగ అంటే సంక్రాంతి. అవును. తర్వాత సమ్మర్ హాలిడేస్, తర్వాత దసరా, క్రిస్మస్ కొంచెం సంక్రాంతిలో కలిసిపోతుంది కాబట్టి అంత ప్రాధాన్యత కాదు. ఈ 3 పెద్ద పండగలు సంక్రాంతి. ఎవరు ఎప్పుడైనా రిలీజ్ చేసుకోవచ్చు. మీరు అన్నట్టు అనగానే ఒక రాజు కూడా ఆడింది, నవీన్ పోల్శెట్టిది. మనడు కూడా ఆడింది, నారి నడుమురారు కదా. సో కాబట్టి చిరంజీవి గారికి పోటీ, అయ్యో వీటి ఒకేసారి రిలీజ్ చేయడం థియేటర్లు, అది అవసరం లేదు. ఎనీహే చిరంజీవి, కాకపోతే ఇక్కడ తమ్మన్ మ్యూజిక్లో మళ్ళీ నాకు అనిపించేది కానీ మొన్న సంక్రాంతికి మన శంకర్ ప్రసాద్లో కాడ అక్కడ రౌడీ అల్లుడు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కొట్టారు. బాస్ 10 అని వచ్చింది కదా, అది రౌడీ అల్లుడు స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇప్పుడు ఎందులో చికి చేయాలని వస్తుంది, ఇది గ్యాంగ్ లీడర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే బాస్ రేంజ్ ఆ టైంలో సినిమాలు అంటే గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, వరుస సినిమాలు. ఈ మూడు ఎలాంటి బ్లాక్ బాస్టర్లు అంటే ఇండస్ట్రీ రికార్డ్. ఘరానా మొగుడు అయితే ఆ రోజుల్లో 10 కోట్లు అంట. ఒకసారి ఊహించండి. అంటే 91 సినిమా ఘరానా మొగుడు. మరి ఇప్పటికీ చూసినా కొత్తగానే ఉంటుంది, మ్యూజిక్ అలాగే ఉంటుంది కేర్వల్గా. సో దాన్ని ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దాన్నే రీమిక్స్ చేసి కొడుతున్నారు. భలేగా ఉంది అంటున్నారు ఇప్పుడు జంజీ వాళ్ళు. మరి బాబు మాకు ఇది ఎప్పుడో తెలుసురా, దట్ ఈజ్ మెగాస్టార్ అని మేము చెప్తూ ఉంటాం మా పిల్లలకి కానీ. ఎనీహౌ బాబీ అండ్ టీమ్కి కంగ్రాచులేట్ చెప్పాలి. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.